కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా మళ్లీ భగ్గురమంటుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈజిప్ట్, ఇరాక్లకు కూడా విస్తరించడంతో మరో ప్రాంతీయ యుద్ధంగా మారిపోయింది. జోర్దాన్లోని తమ స్థావరాలపై ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. హెవీ వేవ్ పేరుతో ఈ దాడులు కొనసాగాయి. అమెరికా బలగాలు ఆస్తులపై దాడి చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహాలపై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో కీలక భేటీ జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దీంతో గత 4-5 రోజులుగా కొనసాగిన ప్రశాంత వాతావరణం కాస్త భగ్నమైపోయింది. మారిపోయిన తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జోర్డాన్లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో మెరుపు దాడి చేసింది. అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేసిన తర్వాత ఇరాన్ నేరుగా ఆ దేశ స్థావరాలపై జరిపిన మొదటి దాడి ఇదే. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ క్షిపణులు ప్రయోగించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ క్షిపణులన్నింటినీ గాలిలోనే విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసినట్టు చెప్పింది. తమ బలగాలు అత్యంత అప్రమత్తతతో ఉన్నాయని పేర్కొంది. ఇరాన్ చర్యను అమెరికాకు ఒక బలమైన సందేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తమను పక్కనబెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంగీకరించబోమని చెప్పే ప్రయత్నంగానే ఈ దాడిని భావిస్తున్నారు. తమ బేస్లు, కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేసిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి దాడి చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి గంటకు 8,000 మైళ్ల వేగంతో దూసుకొచ్చే 5 క్షిపణులను ప్రయోగించినా అడ్డుకున్నామని వెల్లడించారు. తమ అత్యుత్తమ పేట్రియాక్ వ్యవస్థల పనితీరుకు ఇది నిదర్శనమని ట్రంప్ అన్నారు. ఇప్పుడు తమ వంతు వచ్చిందని ఇరాన్పై భీకర స్థాయిలో దాడి చేయనున్నట్టు వెల్లడించారు. ఇక చూసుకోండి, మేం వారిని చాలా తీవ్రంగా దెబ్బతీయబోతున్నాం, వాళ్ళు చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు ట్రంప్. They tried shooting it last night. So we had 5 rockets shot going 8,500 miles an hour, and all 5 rockets were knocked down to the ground. But they nevertheless took a shot, so it's our turn. And we'll see if we get there with an agreement at some point, but we're going to hit them very hard. జోర్డాన్లోని తమ స్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యంగా సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసింది. మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలతో పాటు తీర ప్రాంత నిఘా, రక్షణ స్థావరాలను ధ్వంసం చేసినట్టు వివరించింది. అబాదాన్, బుషెహార్, క్విష్మ్ దీవులు, ఖుజస్థాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. క్విష్ దీవిలోని ఖజరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు సమాచారం. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. అహ్వజ్ నగరంలో ఓ బస్ స్టేషన్ ధ్వంసమైంది. జాతీయ విద్యుత్ గ్రిడ్పై క్షిపణి దాడులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా అమెరికా దాడులకు గట్టిగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది. ఇరాన్ను కూడా ఘర్షణలోకి లాగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో ఇంతకాలం ఇరాన్, గల్ఫ్ దేశాలకే పరిమితమైన యుద్ధం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈజిప్టులోని డమియట్టా పోర్టులోని అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా అనే స్పష్టత లేదు. ఎల్ఎన్జీ లోడింగ్, ఇతర ప్రక్రియలు జరుగుతోన్న సమయంలో ఈ దాడి జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడి వేగంగా మరో ట్యాంకర్కు విస్తరించాయి. దాంతో అత్యవసర సహాయక బృందాలు నావికులను అక్కడి నుంచి తరలించాయి. ఇంధన నిల్వలున్న మరో దేశానికి ఘర్షణలు విస్తరించడంతో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం క్రమంగా ఇతర దేశాలకు విస్తరించడంతో దీని ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 3.1% పెరిగింది. దీనిపై స్పందించిన ట్రంప్ ఆ పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా యుద్ధం ఇరాక్కు కూడా చేరింది. ఇరాక్లోని ఇరాన్ మద్దతున్న మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ కి చెందిన 20 మంది ఫైటర్లు మృతి చెందగా 32 మంది గాయపడ్డారు.
6 ఇరానీ సలహాదారులు సైతం అక్కడి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఇరాక్లోని మిలీషియా సభ్యులు తమ చమురు కేంద్రాలపై 2 రోజులుగా డ్రోన్లతో దాడి చేస్తున్నారని సౌదీ ఆరోపించింది. అందుకే అమెరికాతో కలిసి వారిపై విరుచుకుపడ్డామని పేర్కొంది. అయితే చమురు కేంద్రాలపై దాడుల ఆరోపణను ఇరాకీ మిలీషియా ఖండించింది. ఈ దాడులపై ఇరాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశ పౌరసత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది. ఇరాన్ని కూడా ఘర్షణలోకి లాగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా ఒకెత్తైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య వైట్ హౌస్లో జరిగిన కీలక భేటీ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్తో పాటు సిరియాలో ఇజ్రాయెల్, టర్కీ సైనిక ఉనికి, దక్షిణ సిరియాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. అమెరికా సౌదీ అణు ఒప్పందం, భవిష్యత్తులో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అమెరికాను వెంటనే మరో యుద్ధంలోకి నెట్టాలనే ఉద్దేశంతో కాకుండా దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అవసరమైతే సైనిక చర్య అనే 3 మార్గాలను పరిశీలించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని చెప్తున్నారు. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.